సో ఫస్ట్ పార్ట్ లో రమ్య గారు పాటు మీ పాటు చాలా ప్రామినెంట్ గా ఉండింది. సో రమ్య గారు పాటు మీ పాటు ఎలా ఉంటుంది ఈ సినిమాలో? ఫస్ట్ సినిమాలో ఎంత లమ్స్ గా అండ్ అల్లరిగా ఉంటుందో అలాగే ఉంటుంది. ఒక రమ్యకి బంగారు రాజుకి వాళ్ళిద్దరు అంటే ప్రాణం. యూనో ఇద్దరు ఏడిపించుకుంటూ ఉంటారు. దే కీప్ షౌటింగ్ ఎట్ ఈచ్ అదర్ అండ్ రమ్య సత్యమ్మ కీప్ షౌటింగ్ ఎట్ బంగారు రాజు. బట్ వాళ్ళిద్దరు అంటే ప్రాణం, అందుకని బంగారం బంగారం అని పిలుస్తుంది రమ్య కృష్ణ. వాళ్ళకి రమ్యకి సర్పంచ్ నాగలక్ష్మి అంటే బాగా ఇష్టం. చిన్న బంగారు రాజుకి పెళ్లి చేయాలని తన కోరిక. బట్ బంగారు రాజేమో వీళ్ళిద్దరు ఏంటంటే డింకి పుంజుల్లా కొట్టుకుంటున్నారు. ఎప్పుడు చూస్తే కొట్టుకుంటారు. వాళ్ళిద్దరికి పెళ్లి ఏంటి అంటే లేదు నువ్వు చేయాల్సిందే. దట్ ఈస్ వాళ్ళిద్దరి మధ్యన ఇది ఎంతసేపు తిడతానే ఉంటది. నువ్వు పెళ్లి చేయవేంటి, వాళ్ళు వెళ్ళి వాళ్ళు పెళ్లి చేయి వాళ్ళని చూసుకో అంటే కుదరదు. సో సమ్హౌ దట్ ఈస్ ద హోల్ స్టోరీ. ఆఫ్ కోర్స్ ఓకే మీలో కొంచెం ఇష్టం ఉందన్నావే అది బయటికి తీసుకురావటం. అండ్ దట్స్ హౌ ద సత్యమ్మ క్యారెక్టర్ అండ్ సచ్ అ వండర్ఫుల్ క్యారెక్టర్. అండ్ రమ్య కృష్ణ ఎంత బాగా చేసిందంటే సినిమాలో, సినిమా చూస్తుంటే ప్రతి ఎక్స్ప్రెషన్, ప్రతి దానికి ఒక చిన్న ఎక్స్ప్రెషన్. జస్ట్ ఫెంటాస్టిక్. ఇట్స్ సచ్ ఎ యూనిక్ లాఫ్. అండ్ సడన్ గా షార్ట్ కి పిలిస్తే ఆ నవ్వు నుంచి ఏడవం అంటే అట్లా ఏడ్చేస్తారు. 1 minute లో రమ్య గారు అలా ఏడ్చేస్తారు. అండ్ గ్లిసరీన్ ఏం లేకుండా షీ జస్ట్ క్రైస్. రాజు గారు పుట్టికి అనగా ఏమి, పుట్టికి అంటే మా ఆవిడ కొంచెం పుష్టి వర్ధనం కదా, అందుకని పుట్టికి అని ముద్దుగా పెట్టాను. నాకు అర్థం కాలేదు. నేను కూడా టీజర్లు చూసేటప్పుడు పుట్టికి అనగా ఏమి. ఇందాక మీ ఇద్దరు పాట కూడా చూశాను, బంగారా బంగారా. సూపర్. ఇద్దరు భలే డాన్స్ చేశారు. డాన్స్ చేయటం కన్నా ఇద్దరు చూస్తాక ఎంత బాగున్నారు ఇద్దరు. సో నైస్ టుగెదర్ బోత్ ఆఫ్ యూ. చిన్న బంగారు రాజు అండ్ నాగలక్ష్మి మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాగా ఉన్నారు ఆ సినిమా. స్టార్టింగ్ లో అలా అనిపించదు కానీ సినిమా జరుగుతుండగా, కథ జరుగుతుండగా అంతే కదా. వెరీ నైస్.